జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ మిత్రుడు సురేష్ గౌడ్ గారు, సురేష్ పటేల్ గారు, ఈ కార్యక్రమానికి కరుణాక్రియ అన్ని తానే నర్సాపూర్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇబ్బంది కాకుండా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభానికి నన్ను ఆహ్వానించినటువంటి మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు మల్లేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ రంజిత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇద్దరు రమేష్ ఇద్దరు కూడా గౌడ్లు కానీ రమేష్ గౌడ్లు, స్థానికంగా ఉంటున్నటువంటి కౌన్సిలర్లు సోదరులు నాగరాజు గారు, బుచ్చేష్ గారు, రమేష్ యాదవ్ గారు, యాదగిరి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని మండలాధ్యక్షులు, మా సీనియర్ నాయకులు సహచర న్యాయవాది సోదరుడు సుభాష్ గారు, నందారెడ్డి గారు, రాగి రాములు గారు, సత్యనారాయణ ముదిరాజు గారు, కాశీ గారు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీ కాబోయే నాయక గణానికి అందరికీ కూడా దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లి ఆశీస్సులతో మీరంతా మళ్ళీ శరణవరాత్రి ఉత్సవాలు వచ్చేసరికి నాయకులుగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తా ఉన్నాను. ఎవరి స్థాయిలో వాళ్ళు పంచాయతీ మెంబర్ అయితే పంచాయతీ మెంబర్, ఉప సర్పంచ్ అయితే ఉప సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ అయితే జెడ్పీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ అయితే మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అయితే మున్సిపల్ చైర్మన్. ఇవి స్కోప్లు ఉన్నాయి. రఘునందనరావు కుర్చీమో ఒకటే ఉంటుంది కానీ నీకైతే కుర్చీ చాలా ఉన్నాయి కాబట్టి మనిషికో కుర్చీని పంచుకొని ఏ కుర్చీలో అయినా మనమే కూర్చునేలాగా మీరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా ఈ కార్యాలయ ప్రారంభించిన సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆకాశం అద్దుగా మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని సోదరుడు సురేష్ మాట్లాడుతూ చెప్పినాడు, ఎమ్మెల్యేగా ఎంపీటీసీ అన్ని మా రగానే పనిచేస్తున్నాడు. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ నియోజకవర్గ పరిధిలో కూడా ఎదిగిన నాయకత్వం అంటే ప్రజాప్రతినిధులైనటువంటి నాయకత్వం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మొన్నటి ఎన్నికలలో మీరంతా కాలికి పడ్డగట్టి కాలికి బలిపం కట్టకుండా నా గెలుపు కోసం ఎట్లయితే జరిగిందో నేను కూడా రేపు గెలుపు కోసం అట్లే జరిగితే దీని ఎంత నా స్వార్థం కూడా ఉంది. వచ్చే ఎన్నికల లోపల నా గెలుపుకి నేను కొంచెం తక్కువ పని